బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎవరెస్ట్ పై మంచు తుఫాను సంభవించడంతో 1000 మంది పర్వతారోహకులు చిక్కుకుపోయారు. పర్వతం తూర్పు వైపు క్యాంప్ సైట్ల వద్ద చిక్కుకున్న వారిని కాపాడేందుకు అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. ఇప్పటివరకు 350 మందిని కాపాడినట్లు సమాచారం. చైనాలో సెలవు దినాలు కావడంతో ఎక్కువ మంది పర్వతారోహకులు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక్కడి వాతావరణం కఠినంగా చాలా చల్లగా ఉంటుందని, హైపోథెర్మియా బారిన పడే అవకాశం ఉందని ఓ ట్రెక్కింగ్ టీం సభ్యుడు తెలిపారు. తుఫాను అకస్మాత్తుగా సంభవించిందని మరొకరు పేర్కొన్నారు. ఎవరెస్ట్ పై మంచు తుఫాను బీభత్సం సృష్టించింది. మంచు తుఫానులో 1000 మంది పర్వతారోహకులు అక్కడ చిక్కుకొనిపోయారు. ఇప్పటివరకైతే 350 మందిని అధికారులు రక్షించారు. మిగతా వారిని కూడా రెస్క్యూ చేసేందుకు అక్కడ అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉన్నారు. ఒక్కసారిగా అక్కడ మంచు తుఫాన్ అన్నది సంభవించడంతో ఎవరెస్ట్ పైన వారంతా కూడా చిక్కుకుపోయారు. వారందరినీ వెలికి తీసేందుకు సహాయం చేసేందుకైతే నిరంతరంగా అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ చేస్తున్నారు. అక్కడ క్యాంప్ సైట్స్ సైతం ఏర్పాటు చేసుకుని ఉన్నారు. ఎవరెస్ట్ పై మంచు తుఫాను ఒక్కసారిగా విజృంభించడంతో 1000 మంది పర్వతారోహకులు అక్కడ చిక్కుకుపోగా ఇప్పటి వరకు 350 మందిని అయితే సురక్షితంగా రక్షించారు. ఇప్పటి వరకు చైనాలో సెలవు దినాలు కావడంతో ఎక్కువ మంది పర్వతారోహకులు అక్కడికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడ వాతావరణం కఠినంగా చాలా చల్లగా ఉంటుందని, హైపోథెర్మియా బారిన పడే అవకాశం ఉందని ఓ ట్రెక్కింగ్ టీం సభ్యుడు తెలిపారు. తుఫాను అకస్మాత్తుగా సంభవించిందని మరొకరు పేర్కొన్నారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.